ఇది తీసుకొని తన్నయ్యా, ఇది తీసుకొని తంటే బాగా నడుము తిరుగుతాయి అన్నాక నువ్వే ఆయుధాలు ఇస్తుంటావు వాడికి. నిరాశ, అనుమానం, అవిశ్వాసం, భయం, పిరిగితనం, సందేహం, దేవుడు చెప్పినవి నిర్లక్ష్యం చేయటం, దేవుని మీద తిరుగుబాటు, పనికిమాలని అన్నీ చేసి సోమరితనం, బద్ధకం అన్నీ పెట్టుకొని వాడికి ఆయుధాలు ఇచ్చి వాడి చేత తన్నులు తింటున్నాం. మార్చుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆహారాన్ని భుజిద్దాం, యేసును భుజిద్దాం, యేసు వాక్యాన్ని భుజిద్దాం. ప్రభువు చెప్పినటువంటి మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అని, దుష్టుడు మనల్ని ఓడగొట్టకుండాన్నట్లు మనం జయించున్నట్లు మెళకువగా ఉందాం, ప్రార్థన చేద్దాం. ఇది మనం చేసినట్లయితే శత్రువు మనకు ఆహారం అవుతాడు. మన సమస్యలే మనకు ఆహారం అవుతాయి, మన ఇబ్బందులే మనకు అనుకూలంగా మారుతాయి, అవే మనకు ప్లస్గా మారుతాయి. ఒక్క దినమందే పరిస్థితులన్నీ మార్చగల సమర్థుడు నా దేవుడు. ఒక్క దినమందే మొత్తం చరిత్రను తిరగరాయగలవాడు నా దేవుడు. కాబట్టి నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసములో సన్నగిల్లవద్దు. నీ ముందున్న శత్రువు లాంటి సమస్యల వైపు కాదు, ప్రభు వైపు చూసి వాటిని చూడు. ఆయన ఆకాశంలో కనపడతాడు, ఎక్కడో అధపాతాళంలో కనపడతాయి. ఎప్పుడు ఆ దృష్టి కలిగి ఉండు, అలా చూడటం నేర్చుకో. కృప మనందరికీ తోడై ఉండును గాక.